ఉందా? పట్టుపక్కలే నిద్రపోతుంది. మనకెందుకులే. ఆడుతూ పాడుతూ గోకుతూ ఉంటే అలిపే పరపర అనే సౌండ్ వస్తుంటే నా గోకుడు సౌండ్ అనుకున్నా కానీ ఈ పరక సౌండ్ అనుకోవాలా. డాక్టరా దానికే పోయావా? చెప్తా డాక్టరా. ఓ డాక్టరా. డాక్టరా రారా. వాళ్ళమ్మా మీరు వచ్చినట్టున్నారే, చూసారంటే నా పని అంతే. ఇంకా వెళ్ళు. నేను గోకలేక వెళ్ళు. నీ పేరేంటయ్యా? అందులో పెంటాయి కదా. పీపిటయ్యా, జరిగి కూర్చో. అదేంటే పేపిటాయి అంటావా? అట షార్ట్ కట్ లో అన్నాను లేవయ్యా. అటు షార్ట్ కట్ లో పరకట్ లో మన దగ్గర పనికిరావాయో. వీడింది పొరకట్ అంటున్నాడే, దోసేదేమన్నా చూసినాడా? మా అమ్మ నాయన పెట్టిన పేరు పందుల పెంటాయి అయితే నువ్వేంది పిపిటాయి అంటావా? మా నాన్న పెట్టింది పేరు అదే ఉండాలా, మారిచ్చే మా నాన్న మార్చాలి కానీ. ఊరు వారి పెంటయ్యా, నీ పేరు మార్చి మీ నాయన అవడం నాకు ఇష్టం లేదులే. ఏంటా మా నాయన అవుతావా? లేదులే పెంటయ్యా, అలానే పిలుస్తానులే. ఏం పెంటయ్యా, ఏమి నీ రోగం? నాకే రోగం లేదు స్వామ్యా, ఒకటే పరి కదా. పర్యా? అదే స్వామ్యా, నవ్వా, జిలా, దురద, గీకుడు వాసం కదా. ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పొద్దు. అది గీకుడు వాగం కాదు, గీకుడు రోగంలే. కూర్చో. సరే, ఎక్కడా? ఇక్కడెక్కడనే ఏం లేదు సారా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా అనుకో. కాకపోతే రాజధాని కాడికి వచ్చింది అనుకో, మా సమ్మగా ఉంటుంది అనుకో. నీ రోగాన్ని దేశానికి తగలబెడతావా? ఆహా, వారిని పెంట ముఖమా. లేదు సమయ పోలుస్తాండ కదా. పోల్చడానికి దేశమే దొరికిందంటయా. సరే పద, చూసి మందులు రాయిస్తా పద. ఏంది చూసి రాపిస్తావా? చూపించాలంటే నాకు బహు సిగ్గు కదా సమయ. అయితే డాక్టర్లుగానంట సిగ్గులేంది, చూసేవారికి లేంది చూపించేవాడికి నీకెందుకయ్యా? పెంటయ్యా, నీకు ఎప్పటి నుంచి ఉంది రోగం? ఇదా నేను పుట్టి బుద్ధి ఎరిగిన ముందు ఉంది కదా, ఎవరికి చూపిలా. చూస్తావా మరి? చూడు మరి. నువ్వు ఎవరికి చూపికనే హార్మోనియం 6:30లో వాయిస్తా ఉండవు. డాక్టరు ఇప్పుడు ఇస్తాను చూడు నీకు. స్వామ్య, నువ్వు కూడా ఎప్పుడైనా హార్మోనియం వాయించినావా? వీడి గజ్జి నాకు తగిలిచ్చేలా ఉన్నాడే. నువ్వంతా వెటకారం మనిషివే. ఏందబ్బా డాక్టర్ చూడుకుండానే రాస్తున్నాడా? అదేం సారు మాటలు రాస్తున్నావా? మంత్రాలు రాస్తాండా. అదేదో ఆ దుర్పిని చూడు రాదా? అది లోపల రోగానికి, నీలాంటి గజ్జికి కాదు. సారు, మీరు గజ్జి అని ప్రతిసారి అంటుంటే నాకెక్కడన్నా తలుక్కుమంటుంది కదా. నీ ఎటకారంతో నాకు 4 సార్లు చుల్లకమంది. సైలెంట్ గా కూర్చో. డాక్టర్ కోపం వచ్చినట్టున్నది. సారు, అది పెట్టి చూడరాదు, బాగా పిలుస్తానే. పీల్చేది కాదు లేవయ్యా, అది నీ గజ్జికి కాదు. గజ్జికి కాదా? పోనీ ఈ పట్ట నాకు కట్టరాదా? పట్ట బీపీ రోగానికి, నీకు కాదు లేవయ్యా. అంతేనా? మా పక్కింటా పులిగానికా ఏమే పట్ట కట్టింటా పది తగ్గినా? ఆయనకు బీపీ ఉందయ్యా, అందుకని ఆయనకి ఇచ్చినానులే. నవ్వ కూడా ఉంది, అందుకని రెండింటికి మందులు ఇచ్చినాను కాబట్టి తగ్గింది. సరేగానే ఈ పుల్లి అందే చెవులో పెట్టి లోడు పెట్టిదా? పందులు పెంటయ్యా, ఇది చెవులో కాదు, పెట్టి కలపెట్టుకో. పెంటయ్యా, వచ్చేది వస్తుంది కానీ నోరు మూసుకొని కూర్చోయా. నువ్వు అయితే ఇంటర్వ్యూకి వచ్చినావా, గజ్జి కోసం వచ్చినావా? కాదు సారా, నువ్వు ప్రతిసారి గజ్జి గజ్జి అంటుంటే రాజధానిలో ఎక్కడనో కలక్కుమంటుంది సారా. ఎటకారంతో నాకు 40 సార్లు చుల్లకమంది. సరే కూర్చో. ఈసారి పెద్దగా రాస్తున్నాడే, డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదప్పో, మంది ఎప్పుడు అప్పే. సారా, మందులో సరుకుల మాదిరి ఇన్ని రాసినావా? ఏదో ఒకటి పని చేస్తుందనా? అంటే అర్ధ మాత్రతో తగ్గేది కాదు నీ గజ్జి, ఇది పురాతనది, టైం పడుతుంది. సరే, లోనుకెళ్ళు, సూదేస్తాను, కొంచెం సల్లు చేసుకుని పడుకోపో. సల్లా? ఈ డాక్టర్ డబ్బులు ఎలాగోలా గుంజాలని చూస్తున్నాడా? ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, నా తల తింటున్నాడు వీడు.
డాక్టర్కో ఈ పందుల పెంట గురించి ఇంకా తెలిసినట్లేదా? నాకంతా చూపించాలనే. ఆహా, పైన ఫ్యాను కింద బెడ్ బాగా ఆరేసుకొని అనుకోవచ్చా? కోమలా, ఆ చెప్పండి సార్. ఇక్కడ పేషెంట్ పండుకో ఉన్నాడు, పొజిషన్ లో ఉండాలి లేదో ఒకసారి చూడండి, ఇంజెక్షన్ వేయాలి. ఓకే సార్. మంచి పడకలో ఉన్నాడు. అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? ఓరి నాయనా, ఓలమ్మా, సంకితుడా, ఓ డాక్టరా, ఓ డాక్టర్ కాపాడు డాక్టరా, నన్ను కాపాడు డాక్టరా. నిన్ను కాపాడితే నన్ను ఎవరు కాపాడతారా? ఈ రోజుతో నీ పని గోయిందా, నిన్న ఆ దేవుడే కాపాడాలి. ఓరి నాయనా, ఈ డాక్టర్ మంచి నర్సమ్మని పెట్టుకున్నాడా? రాక రాక వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోయిందే. ఇంకా కాసేపు ఉంటే బాగుండేదే. ఇది తేడా నేస్తానా? ముసలోడికి బాగా దూల తీరినట్టుంది. ఏం పెంటయ్యా ఆ పరిగంటి? బాసుగులా, ఓరి నాయన, ఓరి అమ్మ, ఓరి బాబాయ్, ఈ ఆసుపత్రి వద్దు, మీ మందులు వద్దు, మీకు దండం సామే. ముసలోడికి దూలే కాదు, మొత్తం తీరింది. సారా లోపలికి పోయా లుంగికి తేమ ఉంటే ఆడ ఫ్యాన్ తిరుగుతూ కడ్డి ఉంటే దాని మీద ఆరేసినాను. అంతలోనే ఓరి నాయన, ఓరి దేవుడా, ఓయమ్మ. ఆహా, ఆరేసుకున్నావా? ఆహా, నిన్ను తగలయ్యా, నీ కర్మరా బాబు, నీ కర్మ. అంతేగా సారా, ఒంగోలు గిత్తలో వచ్చిన వాడు మొత్తం తొక్కేసినలా. కానీ నా తలరాత బాగుండే బయటపడినా, లేకపోతేనా నా శీలం సిసిపోదా. పెంటయ్యా, ముందా లుంగి కట్టుకో. ఆ బలవాడే ఒక్క క్షణం ఆలస్యం ఏంటా? నా హాలికి అన్యాయం చేసిన నేను క్షణంలో శీలం సిసికిపోయిండేది కదా. ఏంటి కోమల, అరకొర పేషెంట్లు వస్తున్నారు, వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదు, నీ బిహేవియర్ సరిగా లేదు. 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా, మీరే సరిగ్గా చూసుకోవట్లేదు. వచ్చిన పేషెంట్లను చూద్దామంటే అది చూడనివ్వట్లేదు. అమ్మ డాక్టర్, అన్నీ తెలిసే పంపించినావా? పెంటయ్యా, డబ్బులు ఫీజు. ఏం డబ్బులయ్యా? ఇది పెట్టమంటే ఇది పెట్టలేదు, అది పెట్టమంటే అది పెట్టలేదు, అది చూడమంటే యో పెంటయ్యా, ఎంతసేపు అయ్యా బాబు? డాక్టర్ తలకాయ తింటున్నావు కదయ్యా. గేటు దగ్గర నీ పందులు పెంట పెంట చేస్తున్నారు, రావయ్యా బాబు. ఇంకెవరు పేషెంట్లు లేవనుకుంటున్నావా ఏమి? నువ్వే కూర్చొని మాట్లాడితే ఎట్లా? రా బయటికి. పెంటయ్యా ఫీజు. నా పందులా, నా ఫీజు. ఆరింపి బ్రతుకులు ఆరిపోని దీపం లాంటివి, వెలగను వెలగవు, ఆరిపోని ఆరిపోవు. ఈ బ్రతుకులే అంతా.